శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినివేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసా తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా నీకు ఆహారంగా కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. ఆ శివానందుడు శరవేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి అది విన్న శివానందుడి కొడుకు తండ్రి కంటే ముందుగా పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ ఉండగానే దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్ళను వదిలేయి అన్నాడు. ఇంతలో శివానందుడి తల్లి వచ్చి, నా కొడుకును వదిలిపెట్టు, నేను ఆహారంగా ఉంటాను అన్నది. ఈలోగా ఒక నవయవ్వని వచ్చి, ఈ అనర్థాలకు మూలం నేను, నాకు నగలు లేవని వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగాలు చూసి రాక్షసుడికి కంట నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడిగా మారిపోయి, నేనొక గంధర్వుడును, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు అష్టైశ్వర్యాలు ఇస్తున్నాను, శుభం అన్నాడు. అయితే మీకు ఈ కథ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.